నాకు జపాన్‌లో జాబ్ కావాలి. నేను మీ ఫాలోవర్‌నండి. నాకు ఒక జాబ్ చూడండి. యాక్చువల్‌గా చాలా పెద్ద మెసేజ్ మీరు చూడొచ్చు. ఇట్లాంటి ఫేక్ ఇష్యూస్‌లోకి పడి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరూ థంబ్‌నెయిల్‌లో చూసినట్లుగా చాలామంది నాకు కొన్ని వేల మెసేజ్‌లు పెడుతున్నారండి. జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి? ఎలా చదువుకోవాలి? జపాన్‌కి రావడానికి ఏంటి దారి? ఇదంతా ఎన్నో కామెంట్స్ వస్తానే ఉన్నాయి. ఈరోజు వాటన్నిటికి ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎక్కువగా నన్ను కామన్‌గా అడిగిన క్వెషన్స్‌నే నేను ఆన్సర్ చేస్తానండి. ఇంకా లేట్ చేయకుండా క్వెషన్స్‌నైతే స్టార్ట్ చేసేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి తేజ అని తను మెసేజ్ చేశారు. హాయ్! ఐయామ్ ఎ మాస్టర్స్ స్టూడెంట్ ఇన్ యూఎస్ఏ. నేను చూస్తున్నారు కదా! కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారంట. థర్డ్ సెమిస్టర్‌లో ఉన్నారు. ఎలా జాబ్ తెచ్చుకోవాలి జపాన్‌లో అని చెప్పేసి అడుగుతున్నారు. సో, జపాన్‌లో జాబ్ ఎలా తెచ్చుకోవాలి? ఇది నేను ఎక్కువగా వినేది. ఏ దేశం నుంచైనా సరే మన ఇక్కడ జపాన్‌కి ఇండియా నుంచైనా, అమెరికా నుంచైనా, యూకే నుంచైనా, ఎక్కడి నుంచైనా సరే జాబ్‌కి అప్లై చేయాలనంటే ఎలా చేయాలి అనేది ఒకసారి మీరు నా ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళండి. నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ మీకు బయోలో మెన్షన్ చేస్తాను. సో, ఇక్కడికొచ్చారు గదా! ఇక్కడ మీకు క్యాన్వా అని చెప్పేసి కనిపిస్తుందా? www.canva.com అని దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చెక్ ఆల్ ది డీటెయిల్స్ హియర్ అని చెప్పేసి కనపడుతుంది గదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకొక క్యాన్వాతో పేజ్ ఓపెన్ అవుతుందండి. ఆ పేజ్‌లో ఇది ఇలా కనపడుతుందనమాట. ఇందులో ఫుల్‌గా లోడ్ అయిన తర్వాత లాగిన్ లేదా సైన్ అప్ అని అడుగుతుంది. మీరు సైన్ అప్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ దాన్ని వచ్చిన పేజ్‌ని క్లోజ్ చేస్తే ఇది ఇలా కనబడుతుంది. ఇందులో మై యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా హబ్ అలాగే జాపనీస్ లాంగ్వేజ్ రిసోర్సెస్ అని పెట్టాను. ఇందులో సోషల్ మీడియా హబ్‌లోకెళ్ళండి. ఇందులోకెళ్ళగానే మీకు ఒక బ్యాక్‌లాగ్ లాగా ఓపెన్ అవుతదనమాట. చూస్తున్నారు గదా! దీన్ని క్లోజ్ చేసేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఏవైతే మీకు కనపడుతున్నాయో హౌ టు స్టార్ట్ యువర్ జర్నీ ఇన్ జపాన్, హౌ టు గెట్ ఎ జాబ్ ఇన్ జపాన్, జాపనీస్ లాంగ్వేజ్ రిసోర్సెస్, స్టడీ ప్లాను, నా ఛానల్ తర్వాత మీకేమన్నా క్వెషన్స్ ఉంటే ఇందులోకెళ్ళి ఫిల్ చేయొచ్చు. ఒక్కొక్కటి చెప్తాను. సో, వినండి. ఫస్ట్ వచ్చేసి జపాన్‌లో జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి? జపాన్‌కి రావడానికి ఎన్ని దారులున్నాయి అని చూడటానికి ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఇందులో మీరు చదువుకుంటే అసలు జపాన్‌కి రావడానికి ఎన్ని అవకాశాలున్నాయి. ఒకవేళ మీకు ఇందులో ఏదన్నా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే దానికి సంబంధించిన లింకులు ఇక్కడ చూస్తున్నారు గదా! లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. లింక్ అని చెప్పి కనపడుతుంది గదా! ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని చదువుకోవచ్చు. మీకొక ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత వెనక్కొచ్చి మళ్ళీ హౌ టు గెట్ ఎ జాబ్ ఇన్ జపాన్. ఇది మోస్ట్‌లీ అందరూ అడిగే క్వెషన్ అండి. సో, మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే జాబ్ ఎలా తెచ్చుకోవాలి? ఎన్ని దారులున్నాయి? అంటే ఐటీ ఇంజినీరింగ్ అయినా, ఫైనాన్స్ అయినా, అకౌంటింగ్ అయినా, మార్కెటింగ్ అయినా, లేదా ఆఫీస్ రోల్స్ కానీ, హెల్త్ కేర్‌లో కానీ, ఇట్లా అన్ని రకాలైనటువంటి జాబ్స్‌కి సంబంధించిన లింక్స్ అనేవి నేనిక్కడ ఇచ్చానండి. ఇదిగోండి. చాలామంది ఏంటంటే ఐటీలో జాబ్స్ ఒక్కటే చెప్తున్నానని అనుకుంటారు కానీ, నేను వర్క్ చేస్తున్నది ఐటీలో. మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. నేను వర్క్ చేస్తున్న ఫీల్డ్ గురించే నాకు తెలుస్తుంది తప్ప, డాక్టర్ ఫీల్డ్ కానీ, అంటే మెడికల్ ఫీల్డ్ కానీ, లేకపోతే అకౌంటింగ్ కానీ, ఫైనాన్స్ కానీ, వీటి గురించి నాకు తెలీదు. ఎందుకంటే, నేను అందులో జాబ్స్ చేయను గదా! ఆబ్వియస్‌గా నాకు ఐడియా ఉండదు. మీకెవరికన్నా జాబ్స్ కావాలంటే, ఏ జాబ్‌కైనా సరే ఇవే లింక్స్. ఇందులోకెళ్ళి మీకు కావాల్సిన జాబ్‌ని మీరు సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. లాంగ్వేజ్ ఎలిజిబిలిటీ ఎంత గావాలి? జపనీస్ ఎంత ఎన్ని లెవెల్స్ నేర్చుకోవాలి? తర్వాత ఎంత జీతం ఉంటుంది? ఇవన్నీ గూడా అందులో ఉంటాయి. సో, మీరు అందులో ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా చెప్తున్నప్పుడు ఆ లింక్ ఓపెన్ చేసి అందులో డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి ఉందో లేదో చూడండి. ఒక లింక్ కాకపోతే ఒక 10 లింక్స్ ఉంటాయి ఇందులో. అన్నిట్లోకెళ్ళి ఓపికగా వెతకాలి. మీకు జాబ్ కావాలంటే ఈ పేజ్‌లో నేను మెన్షన్ చేసిన ప్రతి డీటెయిల్‌ని మీరు ఓపికగా చదవగలిగితే యూ విల్ బీ ఏబుల్ టు అండర్‌స్టాండ్ హౌ టు గెట్ ఎ జాబ్ ఇన్ జపాన్ అని. ఓకేనా? సో, అది. ఇది చదవండి. ఇక తర్వాతొచ్చేసి నెక్స్టు జపనీస్ లాంగ్వేజ్ రిసోర్సెస్. దీని మీద క్లిక్ చేస్తే ఇది ఒక చిన్న డేటాబేస్ లాగా ఉంటది. జేఎల్‌పిటీ ఎన్4, జేఎల్‌పిటీ ఎన్5 తర్వాత సాఫ్ట్ కాపీస్. ఒకవేళ ఇవి జేఎల్‌పిటీ ఎన్4 అండ్ ఎన్5 అమెజాన్ బుక్స్ ఇచ్చాను మీకు. మీరు ఇలా పక్కకి స్క్రోల్ చేస్తే లింక్స్ ఉంటాయి. టెక్స్ట్ లింక్స్. ఆ బుక్ లింక్స్ క్లిక్ చేస్తే అవి అమెజాన్‌లోకి డైరెక్ట్ చేస్తాయి. సో, వెంటనే మీరు అమెజాన్‌లో బుక్స్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. లేదక్క మాకు బుక్స్ ఆర్డర్ చేయొద్దు. మేము డైరెక్ట్‌గా ఇలాగా సాఫ్ట్ కాపీస్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి సాఫ్ట్ కాపీస్ అని మెన్షన్ చేశాను.
సాఫ్ట్ కాపీస్ N5 అండ్ N4 అని. ఇందులో స్క్రోల్ చేసుకుంటే లాస్ట్‌లో మీకు కనపడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే సాఫ్ట్ కాపీస్ వస్తాయండి. అవి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి స్టడీ ప్లాన్ అడుగుతున్నారు. అంటే నేను 1 మంత్‌లో క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు జపనీస్‌లో మొత్తం 5 లెవెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెవెల్‌ని ఒక్కొక్క 1 మంత్‌లో లేదా 2 మంత్స్‌లో, 3 మంత్స్‌లో క్లియర్ చేయాలనుకుంటున్నాను. నాకు స్టడీ ప్లాన్ ఇవ్వక్క అని అడుగుతున్నారు. అట్లాంటి వాళ్ళకి జపనీస్ స్టడీ ప్లాన్ ఇక్కడ చూస్తున్నారు గదా! జపనీస్ స్టడీ ప్లాన్ N5 అండ్ N4 దాని మీద క్లిక్ చేయండి. మీరు 1 మంత్ చదివితే అసలు ఏమేం రిసోర్సెస్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానెల్స్ ఏంటి, ఏమేమి యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లింక్స్ మీరు జస్ట్ దాని మీద నొక్కితే మీరు యూట్యూబ్‌లోకి వెళ్ళిపోవచ్చు. వాటిని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అయితే మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత N5 6-8 మంత్స్ యాక్చువల్‌గా టైం పెడితే అసలు చదవాలంటే ఒక్కొక్క లెవెల్ 6-8 మంత్స్ చదవాలి. లేదక్క మాకు అంత టైం లేదు. మాకు 1 మంత్‌లోనే అయిపోవాలంటే 1 మంత్‌కి ప్లాన్ ఇచ్చాను. మీరు చూడండి ఎలా చదవాలి ఏంటి అని. 2 మంత్స్‌కి ఇచ్చాను. అలాగా 1-6 మంత్స్ వరకు ఇచ్చానండి. మీకు ఏ ప్లాన్ సూట్ అవుతుందో ఆ ప్లాన్‌ని ఫాలో అయిపోండి. ఒక్కసారి మీరు N5 అండ్ N4 ఈ రెండిటిని క్లియర్ చేస్తే గనక N3కి ఎలా చదువుకోవాలో ఆ ప్లాన్ మీకే అర్థమవుతుంది. లేదంటే దానికి గూడా నేను ప్రొవైడ్ చేస్తాను స్టడీ ప్లాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకేమన్నా డౌట్స్ ఉంటే లేదా నా యూట్యూబ్ ఛానెల్ చూడాలని అనుకున్నా గూడా ఇక్కడ యూట్యూబ్ ఛానెల్ అని ఉంది. దాంట్లో మీకేమన్నా నేను అసలు ఈ ఛానెల్‌లో ఏమేమి పోస్ట్ చేస్తాను ఇవన్నీ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆస్క్ యువర్ డౌట్స్ ఆర్ క్వెషన్స్ హియర్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా! ఆస్క్ యువర్ డౌట్స్ ఆర్ క్వెషన్స్ హియర్ అని చెప్పేసి పెట్టాను. ఇందులో మీకేమన్నా డౌట్స్ ఉంటే దాని మీద క్లిక్ చేయండి. మీకు ఒక ఫార్మ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు కనపడుతుంది కదా! మీ పేరు, తర్వాత మీకు ఎందులో డౌట్ ఉంది, మీ క్వెషను, తర్వాత ఇవన్నీ గూడా మీ క్వెషన్ ఇక్కడ పెట్టొచ్చు. ఇవి పెడితే నేను డైలీ ఒక్కసారైనా ఈ ఫార్మ్ ఓపెన్ చేసి చెక్ చేస్తాను. ఆ షీట్స్‌లో మీ రెస్పాన్సెస్ అన్నీ సేవ్ అయి ఉంటాయి కాబట్టి నేను చూసి అది యూజ్‌ఫుల్ అనిపిస్తే డెఫినెట్‌లీ నేను రెస్పాండ్ అయితే అవుతాను. తర్వాత మీకెలా తెలుస్తుంది? మీరు అడిగిన క్వెషన్ మీరెక్కడ చూసుకోవాలనంటే వెనక్కి రండి. ఇక్కడ వచ్చేసి ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ అని కనపడుతుంది కదా! దాని కిందే ఇందులోకెళ్ళండి. మీరు అడిగిన క్వెషన్స్ ఇప్పుడు జాబ్స్ ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ జాబ్స్ కానీ, ట్రావెల్ కానీ, లాంగ్వేజ్ కానీ, కల్చర్ కానీ, తర్వాత జనరల్‌గా అడిగిన ఏ క్వెషన్స్ అయినా ఇప్పుడు జాబ్స్ మీదకెళ్లారనుకోండి. మీరేమేమి అడిగారో ఇవన్నీ కూడా ఇక్కడ నేను కాపీ చేశాను. చేసి ఆన్సర్ ఇక్కడ యారో ఉంది కదా! దాని మీద నొక్కండి. నొక్కితే దానికి ఆన్సర్ నేను మీకు ఇచ్చాను క్లియర్‌గా. లింక్స్‌తో సహా మీకు పెట్టాను. మీరు ఒకసారి చూసుకోండి. మీరు ఎటువంటి జాబ్ కావాలన్నా, మీరు ఎలాంటి డౌట్ అడిగినా కూడా నేను మోస్ట్‌లీ రెస్పాండ్ అవుతున్నాను. సో, ఇందులో మీరు ఏమన్నా మీరు ఆల్రెడీ ఫిల్ చేసిన ఫామ్‌లో మీ క్వెషన్ ఉందో లేదో ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకేనా? ట్రావెల్‌కి సంబంధించి అడిగితే అవి కూడా పెడుతున్నాను. తర్వాత లాంగ్వేజ్‌కి సంబంధించి అడిగినా పెడుతున్నాను. కల్చర్ గురించి ఇప్పటివరకు ఎవరు అడగలేదండి. తర్వాత జనరల్ క్వెషన్స్ అడిగారు అవి కూడా పెడుతున్నాను. సో, ఇవి చెక్ చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి మీరు జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు కదా! సర్టిఫికేషన్ ఇంపార్టెంట్ కాదు గానీ స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎలా మీ జపనీస్ స్పీకింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలంటే లాంగ్వేజ్ మనం ఎంత చక్కగా మాట్లాడగలగాలి, ఎలా మాట్లాడగలగాలి, వీటన్నిటికి సంబంధించి కూడా నేను ఒక పేజ్ క్రియేట్ చేశాను. హౌ టు ఇంప్రూవ్ యువర్ జాపనీస్ లాంగ్వేజ్ స్కిల్ అని చెప్పేసి దానిలోకెళ్ళండి. ఇందులో మీరు చూడొచ్చు. అన్నిటిని ఫాలో అవ్వండి. మెన్షన్ చేశాను నేను. నాకు తెలిసినవన్నీ నేను టైం కేటాయించి మీకు పెట్టాను కాబట్టి ఓపికగా చూడాలి. మీరు చూడకుండా ఆల్రెడీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశాను. చాలామంది పిన్ కూడా చేశాను ఇన్‌స్టాగ్రామ్‌లో. మీరు చూడొచ్చు ఎలా ఏంటి అని చెప్పేసి. తర్వాత మీరెవరైనా జపాన్‌కి ట్రావెల్ చేస్తుంటే గనక మీరిక్కడ ఫుడ్ ట్రై చేయాలన్నా, కల్చర్ తెలుసుకోవాలన్నా, తర్వాత ట్రావెల్ చేయాలన్నా, ప్లేసెస్ ఏంటి, షాపింగ్‌కేంటి ఇవన్నీ కూడా మీరు చూడాలంటే ఎక్స్‌ప్లోర్ జపాన్ అని ఇక్కడ లాస్ట్ ఉంటది. అందులో చూడండి. ప్లేసెస్ టు ట్రావెల్ తర్వాత ఆహ్, షా ఏమేం ఫుడ్స్ ట్రై చేయొచ్చు, తర్వాత షాపింగ్ ఏమేమి పాపులర్ స్టోర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మెన్షన్ చేశాను. ఇవి చెక్ చేయండి. నాకు తెలిసినంత వరకు మీరు అడిగిన క్వెషన్స్‌లో ఒక 40% క్వెషన్స్ అన్నీ కూడా ఆన్సర్స్ ఇక్కడే దొరుకుతాయి ఇందులో. సో, ఇందులోకెళ్ళి వెతకండి. ఒకవేళ మీకు ఇంకా నేను చెప్పింది అర్థం కాకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళిపోయి ఒకసారి ఇదిగోండి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ రీల్స్ అని ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఒకటి పిన్ చేసి కనిపిస్తుంది కదా! ఇందులోకెళ్తే ఇందులో నేను అన్నీ పోస్ట్ చేశాను. ఎలా ఎళ్ళాలి, ఎలా చూసుకోవాలని చెప్పేసి మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి డౌట్ ఉంటే చూడండి. ఇంకొకటొచ్చేసి చాలామంది నాకెలా జాబ్ వచ్చింది జపాన్‌లో అని చెప్పేసి అడుగుతున్నారు. అది కూడా వీడియో చేసి నేను పిన్ చేశాను. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇదిగోండి ఇది కూడా పిన్ చేసి కనబడుతుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను మొత్తం. నేను ఎలా సెలెక్ట్ అయ్యాను, ఏమేమి అప్లై చేయాలి, ఎట్లా లింక్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఇప్పుడు ఇందాక చూపించాను కదా! ఒక బ్యాక్‌లాగ్ లాంటిది. అందులో హౌ టు గెట్ ఎ జాబ్ ఇన్ జపాన్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీరు చదవండి. మీరు ఏదైనా ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా
లేకపోతే ఎవరు వీడియోలు తీసి పెట్టినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రొఫైల్‌లోకెళ్ళి చెక్ చేయండి. చిన్న పిల్లలు చాలామంది ఫాలో అవుతున్నారు. తెలీదు కాబట్టి చెప్తున్నాను. ప్రొఫైల్‌లోకెళ్ళి వాళ్ళేమన్నా లింక్స్ ఇచ్చారా? తర్వాత ఏమన్నా సోర్సెస్ ప్రొవైడ్ చేశారా? ఏమన్నా వీడియోస్ చేశారా? అని ఒకసారి చెక్ చేయండి. చెక్ చేయకుండా వచ్చి కంటిన్యూయస్‌గా మెసేజెస్ పెడతా ఉంటే అంతమందికి రెస్పాండ్ అవ్వడం నిజంగా కుదరదు కదా! నేను వర్క్ జేసుకోవాలి. ఫ్రీ టైమ్‌లో నేను వీడియోస్ చేస్తాను. సో, మీరు నన్ను గూడా అర్థం జేసుకోవాలని నిజంగా కోరుకుంటున్నాను. సో, మీకేమన్నా మాస్టర్స్ రిలేటెడ్ గానీ, జాబ్స్ పరంగా గానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా గూడా మీరు డెఫినెట్‌లీ ఆ పేజ్‌లో మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చదువుకునే పిల్లలైతే నేను చెప్పిందంతా ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఎప్పుడు ఇలా లింక్స్ ఓపెన్ చేయడము, ఆ చదివింది అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నేను వీడియో చేస్తానండి. కొంచెం ఓపిక పట్టండి. యాక్చువల్‌గా మాస్టర్స్ చేసేవాళ్ళు జపాన్‌లో ఉన్నారు. వాళ్ళనే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఎలా అప్లై చేశారు ఏంటి తెలుసుకోవచ్చని వెయిట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు. వీడియో చేయడానికి ఎవరు రెడీగా లేరు. ఎన్నో సార్లు ట్రై చేసి నేను కూడా కామ్ అయిపోయాను. ఈ సాఫ్ట్‌వేర్ జాబ్‌లు తర్వాత నర్సింగ్ రిలేటెడ్ జాబ్ గాని, లేకపోతే ఇంకా వేరే ఏవైనా జాబ్స్ ఇవన్నీ మాకొద్దు. ఏమన్నా ఈజీ జాబ్స్ ఉంటే డ్రైవింగ్ జాబులు గాని, లేకపోతే ఎలక్ట్రిక్ జాబ్ అంటే ఇండస్ట్రీల్లో గాని, ఫ్యాక్టరీల్లో గాని వర్క్ చేసే జాబ్‌లేమన్నా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు. వీళ్ళ కోసం నేనొక వీడియో చేయాలి. ఆల్రెడీ నర్సింగ్ ఫీల్డ్‌లో ఒక తమ్ముడున్నాడు. తనిక్కడే జాబ్ చేస్తున్నాడు. సో, తనని ఇంటర్వ్యూ చేయాలి. ఇలాంటి ఫీల్డ్స్‌లో జాబ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి సెల్ఫ్ స్కిల్డ్ వర్కర్ వీసా అని చెప్పేసి ఒక వీసా ఉందండి. దాన్నే ఎస్ఎస్‌డబ్ల్యూ వీసా అంటారు. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇదేంటంటే 5 సంవత్సరాల వ్యాలిడిటీతో వస్తుంది కానీ దీనికి జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ వీసాకి సంబంధించి జాబ్‌కి ఎట్లా అప్లై చేయాలి, ఏంటి ఇదంతా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపిక పట్టండి. ఆ తమ్ముడికి కూడా టైం కుదరట్లేదు. తను షిప్స్‌లో పనిచేస్తాడు. సో, ఇద్దరికీ కుదిరినప్పుడు ఒకరోజు వీడియో చేస్తా. ఓపిక పట్టమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఇంకొక ఆడియో వినిపిస్తాను. వినండి. నాకు జపాన్‌లో జాబ్ కావాలి. నేను మీ ఫాలోవర్‌నండి. నాకు ఓ జాబ్ చూడండి. మాది నెల్లూరు. నేను హిటాచీ కొక్లీను నడుపుతాను. నాకు జపాన్‌లో జాబ్ కావాలి. నేను మీ ఫాలోవర్‌నండి. నాకు ఓ జాబ్ చూడండి. ప్లీజ్. సరే మీకు అతనే ఇంకొక మెసేజ్ కూడా చేశారు. అది కూడా వినిపిస్తాను వినండి. హలో అండి. మాది నెల్లూరు. మీరు జపాన్‌లో ఉద్యోగం చేస్తున్నారా? మేము టాటా హిటాచీ నడుపుతామండి కొక్లెయిన్. ప్రస్తుతానికి కేరళలో ఉన్నాం మేము. అసలు నాకు వింటుంటే 2, 3 సార్లు విన్నాను. అంటే నాకే చాలా బాధేసింది. అంటే నేనేమి చేయలేని సిట్యుయేషన్. ఎందుకంటే జపాన్‌లో మనం డ్రైవింగ్ చేయాలంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ రావాలి. ఎందుకు అన్నిటికి లాంగ్వేజ్ ఎందుకక్కా? ఎందుకండి అనంటే గనక జపాన్‌లో వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు. మనమే జపనీస్ నేర్చుకోవాలి మనకి జాబ్ గావాలంటే. సో, ఈ డ్రైవింగ్ జాబ్ గానీ ఇట్లాంటివి ఇప్పుడు ఎవరినన్నా కస్టమర్‌ని లేదా జపనీస్ ఆయన ఎక్కారనుకోండి టాక్సీలో, వాళ్ళతో మాట్లాడడం మనకు రావాలి. వాళ్ళేం జెప్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్ళమంటున్నారు, ఇవన్నీ అర్థం జేసుకోగలగాలి. ఇవన్నీ చేయాలంటే మనకి ఫస్ట్ ఆళ్ళ భాష అర్థం గావాలి గాబట్టి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. మనం లాంగ్వేజ్ నేర్చుకుంటే గనక ఈజీగా జాబులనేవి చిన్నగా అప్లై చేయాలి. ఇవన్నీ చేయాలంటే 2, 3 సంవత్సరాలైనా కష్టపడాలి. ఓపికగా అన్నిటిని ఎదుర్కోవాలి. కొంచెం పేషెన్స్ ఉండాలండి ఇలాంటి జాబ్స్‌కి. సో, మీరు ఆల్రెడీ డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు కాబట్టి లాంగ్వేజ్ నేర్చుకోగలిగితేనే మీరు రాగలరు. నిజంగా, నిజంగా నాకేదన్నా ఏజెన్సీ ఉన్నా లేకపోతే నేనేమన్నా జాబ్స్ ఇప్పించగలిగినా ఇప్పించేదాన్ని. ఎందుకంటే నాకు బాధేసింది చాలా. అసలు జాబ్స్ ఇప్పించలేం గదా! నేను ఇక్కడ ఏదో చిన్న జాబ్ జేసుకుంటున్నాను. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి లేదండి నేను లాంగ్వేజ్ నేర్చుకుంటానంటే చెప్పండి. ఎలా నేర్పించాలో నేను చెప్పగలను. ఇంకా ఎలా రావాలి అనంటే ఆ వీసా మీద ఎలా రావాలనేది నేను చెప్పాను గదా! ఒక తమ్ముడున్నారని. తనతో వీడియో చేసి అప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను డీటెయిల్‌గా. అప్పుడు మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి. నేను రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి చర్చెస్ ఉన్నాయా జపాన్‌లో అని బెట్టారు. ఉంటాయండి. ఆల్రెడీ దానికి సంబంధించి వీడియో గూడా నేను పోస్ట్ చేశాను. ఒకసారి యూట్యూబ్‌లో చెక్ చేయండి. ఇంకొక ఫాలోవర్ మెసేజ్ చేశారు. యాక్చువల్‌గా చాలా పెద్ద మెసేజ్ మీరు చూడొచ్చు. యాక్చువల్‌గా ఏంటంటే ఐ యామ్ వన్ ఆఫ్ యువర్ సబ్‌స్క్రైబర్. ఇప్పుడు నేను 12థ్‌లో ఉన్నాను. అంటే
ఇంటర్మీడియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఇంజినీరింగ్ చేద్దామని అనుకుంటున్నా గానీ, మా పేరెంట్స్ దగ్గర నుంచి సపోర్ట్ రావడం లేదక్క. నేను 6థ్ నుండి 11థ్ వరకు హాస్టల్‌లో ఫీజు లేకుండా 12థ్‌లో జేఈఈ ప్రిపరేషన్ కోసం డే స్కాలర్ చేస్తున్నా అక్క. కానీ మేము ఫైనాన్షియల్లీ అంత స్టేబుల్ కాదు. నేనే జపాన్‌లో ఇంజినీరింగ్ చేద్దామని అనుకుంటున్నా అక్క. ఇది కరెక్ట్ డెసిషన్. ప్లీజ్ హెల్ప్ చేయక్క. నాకు అసలు ఎవరు సపోర్ట్ లేరని మెసేజ్ చేశారు. జపాన్‌లో మాస్టర్స్ కానీ లేదా బీటెక్ కానీ చేయాలనంటే గనక మిక్స్డ్ స్కాలర్‌షిప్ అని ఉంటది. మిక్స్డ్ స్కాలర్‌షిప్ అనేది ఫ్రీ అనమాట కంప్లీట్‌గా. ఈ స్కాలర్‌షిప్‌తో ఏం చేస్తారనంటే ఇది రావాలనంటే ఫస్ట్ ఎంబసీకి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. దీనికి కాంపిటీషన్ కూడా చాలా ఉంటుంది. బాగా కష్టపడి చదివి ఇవన్నీ చేసి ఎంబసీ వాళ్ళు మన అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తేనే మనం ఇక్కడికి రాగలము. అదొక దారి. లేదు రెండోదేంటంటే మీరు ఏ యూనివర్సిటీలో అయితే చదువుకోవాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ని ఎవరినన్నా పట్టుకోవాలి. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ గూడా నేను అక్కడ మెన్షన్ చేశాను ఆ లింక్‌లో. ఎక్కడ వేస్ టు గెట్ జాబ్ ఇన్ జపాన్ అని ఫస్ట్‌లో చూపిచ్చాను కదా! అందులో క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది. అందులోకి వెళ్ళి ఏ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ ఎక్కడుంటారు వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా అంటే వాళ్ళు రికమెండ్ చేస్తే గనక స్కాలర్‌షిప్ అనేది డెఫినెట్‌లీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ స్కాలర్‌షిప్‌తో చదువుకునే స్కోప్ ఉంటుంది. లేదు ఇదంతా కాదు నేను డైరెక్ట్‌గా జపాన్‌లో జాబ్ తెచ్చుకోవాలనంటే బీటెక్ ఇండియాలోనే ఫినిష్ చేయాలి. అంటే ఇప్పుడు చదువుకునేటప్పుడు కష్టం ఉంటది. కష్టపడాలి. కష్టపడితేనే లైఫ్. నేను గూడా అదే కష్టంలో నుంచి వచ్చాను. ఒకవేళ నీకు ఇండియాలో అంటే జపాన్‌లో బీటెక్ చేయాలని అనుకుంటే గనక జపాన్ రావడానికి కూడా చాలా ఖర్చవుతుంది. జపాన్ వాళ్ళేమి చదువుకోవడానికి ఎటువంటి డబ్బులు ఇవ్వరు. అంటే మీకు ఫ్లైట్ ఖర్చులు కానీ వీటన్నిటికి మనమే ఖర్చు పెట్టుకోవాలి. జపాన్ రావాలంటే డెఫినెట్‌లీ ఖర్చవుతుంది. ఇవన్నీ కాదనంటే ఇండియాలోనే బీటెక్ చేసేసి లాంగ్వేజ్ నేర్చుకుంటూ 4 సంవత్సరాలు బీటెక్ ఉంటది కాబట్టి 4 సంవత్సరాల్లో ఈజీగా సెకండ్ లెవెల్ జాపనీస్ నేర్చుకున్నా సరే దాని మీద మీరు జాబ్స్‌కి అప్లై చేస్తే మీ బీటెక్ అయిపోయేసరికి జాబ్స్ వస్తాయి. ఇది నేను చెప్తాను. ఫస్ట్‌ది ఇది. రెండోదొచ్చేసి మీరు జపాన్‌లో జాబ్ చేయడానికి మిక్స్డ్ స్కాలర్‌షిప్ అని ఒకటుంటది. అది నేను ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసిన పోర్టల్‌లోకెళ్తే వేస్ టు గెట్ జాబ్ ఇన్ జపాన్ అందులోకెళ్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ కావాలంటే మెన్షన్ చేస్తాను ఒకసారి చూడు. మిక్స్డ్ స్కాలర్‌షిప్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చదివితే ఒక ఐడియా వస్తుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. ఆ స్కాలర్‌షిప్ గనుక వస్తే నువ్వు ఇక్కడ ఫ్రీగా చదువుకోవచ్చు. కానీ ఆ స్కాలర్‌షిప్ రావడం అనేది చాలా చాలా కష్టం. ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కానీ ట్రై చేస్తూ ఉండాలి. నన్నడిగితే ఇండియాలో బీటెక్ చదవడం బెటర్ అని చెప్తాను. సో, కష్టపడాలి. కొంచెం కష్టపడితే లైఫ్ అనేది సెట్ అవుతుంది. మీద భారం వేసి కష్టపడి చదవమనే నేను చెప్తా. చదువే అన్నిటికి సొల్యూషను. చదువులే ఉద్యోగాలు వచ్చేంత వరకు కొంచెం టైం పడుతుంది. అంతవరకు కొద్దిగా ఎదురు చూడమని నేను చెప్పగలను. అది. ఇంకొకటి కొంతమంది ఏం చేస్తారంటే వీడియో పోస్ట్ చేస్తాను కదా! దాని కింద కామెంట్ పెడతారు. "అక్క నేను నీకు మెసేజ్ చేశాను. కానీ నువ్వు నాకు రిప్లై ఇవ్వలేదని." వాళ్ళ పేర్లు నేను చదవాలనుకోవట్లేదులే గానీ, సరే వాళ్ళు మెసేజ్ చేశారు కదా! ఏం మెసేజ్ చేశారో ఒకసారి చూద్దామని నేనెళ్తాను మెసేజ్‌ల్లోకి. హాయ్, హెలో, హౌ ఆర్ యూ? ఇలాంటి మెసేజ్‌లు తప్ప వాళ్ళకి ఏ క్వెషన్ ఉందో, ఏ డౌట్ ఉందో మీరు అడగరండి. అలా అడగకపోతే నాకెలా తెలుస్తుంది? మీరెవరితో మాట్లాడినా సరే మీ డౌట్ ఏంటి? మీ క్వెషన్ ఏంటి చెప్పండి. గ్రీటింగ్స్ ఇవన్నీ ఎవరు చూడరు. చూసినా పట్టించుకోరు. మీకేమైనా డౌట్ ఉందా? క్వెషన్ ఉందా? అది అడిగితే దాన్ని బట్టి రెస్పాండ్ అవుతారు. సో, ఈ పాయింట్‌ని కూడా గుర్తుపెట్టుకోండి. హాయ్, హలోలు పక్కన పెట్టి మీకేం క్వెషన్ ఉంది? ఏ సమస్య ఉంది? అది మెసేజ్ చేస్తే దాన్ని బట్టి నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ కామెంట్. హలో సిస్టర్ నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. నేను టూరిస్ట్‌గా జపాన్ వస్తున్నాను. ఈ టూరిస్ట్ వీసా నుంచి వర్క్ వీసాకి ఎవరో మార్పిస్తామన్నారంట. దానికి 10,00,000 కట్టమన్నారంట ఇండియన్ రూపీస్‌లో. ఇది అంటే ఇది ఫేకో, జెన్యూనో నిజంగా నాకు తెలీదు. ఇలాంటి మెసేజ్‌లు చూసినప్పుడు నిజంగా ఏం రెస్పాండ్ అవ్వాలో కూడా నాకు భయమేస్తది. ఎందుకంటే 10,00,000 ఎవ్వరు గూడా టూరిస్ట్ వీసాని వర్క్ వీసాగా కన్వర్ట్ చేయడానికి ఒప్పుకోరు. మీరు టూరిస్ట్ వీసా మీద వచ్చినప్పుడు ఇక్కడ వర్క్ చేయడానికి మీకు పర్మిషన్ ఉండదు. అసలు దీని గురించి నాకు ఎటువంటి ఐడియా లేదు. అంత డబ్బులు అడుగుతున్నారంటే మీరు ఆలోచించాల్సిన పనైతే డెఫినెట్‌లీ ఉంది. ఇంకో విషయం చెప్పాలి. ఒకరోజు నాకొక ఫాలోవరు కంటిన్యూయస్‌గా కాల్స్ చేస్తా ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఎవరబ్బా కాల్ చేస్తున్నారని చెక్ చేశాను.
చెక్ జేసి, ఫోను జేసి మళ్ళీ కాల్ బ్యాక్ జేశాను. అందులో ఆవిడ మెసేజ్ జేశారనమాట. ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఎవరో డబ్బులు తీసుకొని ఇలా జపాన్ రమ్మన్నారంట. మీకు టికెట్ ఏస్తాము జపాన్ రండి అనంటే, ఆయన జపాన్ వచ్చేసారు. జపాన్ వచ్చిన తర్వాత ఇంక అడ్రస్ లేడాయన. ఈళ్ళ అమ్మాయి నాకు ఫోను జేసిందనమాట. ఫోను జేసి, "అమ్మ మా నాన్నగారు జపాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు. నువ్వెళ్లి కొంచెం చూడమ్మా" అని నన్నడుగుతున్నారు. ఏ ఎయిర్‌పోర్ట్‌కని ఎళ్ళాలి? నేను ఎవరినని కనుక్కోవాలి? అసలా ఎవరు రమ్మన్నారు? ఎందుకొచ్చారు? ఇప్పుడు ఇమ్మిగ్రేషన్‌లో అంటే ఎయిర్‌పోర్ట్‌కొచ్చిన తర్వాత లోపలికి బయటికి అంటే ఎయిర్‌పోర్ట్ నుంచి లోపలికి పంపించాలి గదా! పంపించట్లేదంట ఆయన్ని. ఆయన ఫోను గూడా స్విచ్ ఆఫ్ వస్తుందని కంగారు పడుతున్నారు. ఆ కన్సల్టెన్సీ ఏంటో తెలీదు. ఎవరు అప్రోచ్ అయ్యారో తెలీదు. ఆయన ఎక్కడున్నారో, ఏ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారో, ఫ్లైట్ టికెట్స్ కూడా తెలీదు. తెలియకుండా చెప్పబెట్టకుండా ఆయన ఇంట్లోంచి ఎళ్ళిపోయారు. ఆళ్ళ పిల్లలు గూడా ఏమీ పట్టించుకోలేదు, కనుక్కోలేదు. ఇట్లాంటి ఫేక్ ఇష్యూస్‌లోకి పడి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. ఎందుకనంటే తర్వాత ఎంబసీ వాళ్ళు జైల్‌లో పెట్టినా పెడతారు జపాన్ వాళ్ళు. ఇలాంటి వాటిలో చాలా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఏం జరుగుతుందో మనకు తెలీదు. సో, ఎవరిని బ్లైండ్‌గా నమ్మి ఒక రూపాయి పెట్టి మీరిక్కడికైతే రావద్దు. ఓ కంపెనీ దానంతట అది వాళ్ళు జాబ్ ఇస్తున్నామని ఆఫర్ చేస్తే మీరు ఆ కంపెనీ గురించి అన్ని రీసెర్చ్‌లు చేయండి. జీతం ఎంతిస్తున్నారు? అది సరిపోతుందా లేదా? ఇవన్నీ చెక్ చేసుకోవాలి. బ్లైండ్‌గా ఎవరిని పడితే ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈజీగా మనకేదన్నా వస్తుంది అనంటే దాని గురించి డెఫినెట్‌లీ ఆలోచించాలి. మన కష్టం లేకుండా డబ్బులు పాడేస్తే వచ్చేది ఏదైనా సరే దాన్ని అనుమానించాలి. అది డెఫినెట్‌లీ జెన్యూన్ అవ్వదు. కొంచెం కేర్‌ఫుల్‌గా స్టెప్స్ తీసుకోండి. పేరెంట్స్ అలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు పిల్లలు కొంచెం చూడండి. మా ఫాదర్ ఇప్పుడు ఎవరన్నా జపాన్ ఎళ్తున్నారంటే పేరెంట్స్ విషయంలో పిల్లలు ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇది కూడా ఒకసారి చూడండి. చూసి మళ్ళీ కంగారు పెట్టేసి నన్ను ఎయిర్‌పోర్ట్‌కెళ్ళమంటే నేను మళ్ళీ అక్కడ ఎలాంటి సిట్యుయేషన్ ఉంటుందో నాకు తెలీదు. నేనెళ్ళి వాళ్ళతో మాట్లాడి అసలు ఎలా అప్రోచ్ అవుతాం? ఏ ఎయిర్‌పోర్టో తెలీదు. ఎక్కడికెళ్లారో తెలీదు. ఏమీ తెలియకుండా రిస్కులనేవి పెట్టుకోవద్దు. దయచేసి ఏజెన్సీలు, డబ్బులు అంటే కొంచెం ఆలోచించండి. ఎలా పడితే అలా మోసపోయి డబ్బులైతే కట్టొద్దు. అది మాత్రం నేను చెప్పగలను. అది. ఓకే. లాస్ట్ కమెంట్ అండి. హలో ఝాన్సీ హైదరాబాద్ నుంచి పీటర్ అని మెసేజ్ చేశారు. ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు నో దేర్ లాంగ్వేజ్ టు గెట్ జాబ్ ఆపర్చునిటీస్ అని పెట్టారు. డెఫినెట్‌లీ అంటే జపాన్‌లో మీకు ఇందాకే చెప్పాను గదా! జపాన్‌లో మనకి ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి మనమే లాంగ్వేజ్ నేర్చుకోవాలండి. మనం లాంగ్వేజ్ నేర్చుకొని అప్పుడే జాబ్స్‌కి అప్లై చేయగలం. అది మ్యాండేటరీ అంటే మరి కొంతమందికి ఒకటి గుర్తుపెట్టుకోండి. జపాన్‌లో ఎటువంటి జపనీస్ లాంగ్వేజ్ అవసరం లేకుండా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇద్దరు. ఒకటి ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అంటే పెద్ద పెద్ద కాలేజెస్‌లో చదువుకునే పిల్లలకి జపాన్ కంపెనీసు ఆన్ క్యాంపస్ అంటే కంపెనీలకే వెళ్ళి వాళ్ళని తెచ్చుకుంటారు పిల్లల్ని. సో, అట్లా ఒక దారుంది. రెండోదొచ్చేసి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ అంటే మనం ఇండియాలో ఏదన్నా ఒక జపనీస్ కంపెనీలో పనిచేసిన తర్వాత అక్కడి నుంచి కంపెనీ వాడే మనల్ని జపాన్‌కి తీసుకొచ్చే అవకాశాలుంటాయి. నేను అలానే వచ్చాను ఫస్ట్ ఫుజిత్సు అనే కంపెనీ నుంచి. అలా రావచ్చు ఆన్ సైట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు. మళ్ళీ రావాలంటే మళ్ళీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇవన్నీ ఉంటాయండి. ఈ 2 సెక్టార్స్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా లాంగ్వేజ్ అవసరం లేదు వీళ్ళకి. తర్వాత వాళ్ళు నేర్చుకోవాలంటే వాళ్ళ ఇంట్రెస్ట్. ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీస్. ఒకటి మీకు జపాన్ రావాలి, ఫైనాన్షియల్‌గా బాలేదనంటే ఇండియాలో ట్రై చేయండి జాపనీస్ కంపెనీస్. ఇప్పుడు వాళ్ళు గూడా కొంతమంది ఎన్3 అడుగుతున్నారు, ఎన్2 అడుగుతున్నారు. సో, మీరు లాంగ్వేజ్ నేర్చుకోండి. చదువుకునే పిల్లలకి నేనిచ్చే సలహా మీరు జపాన్‌లో సెటిల్ అవ్వాలి. నాకు జపాన్ అంటే చాలా ఇష్టం అని అనుకుంటే గనక లాంగ్వేజ్ నేర్చుకొని, ఆ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత జాబ్స్‌కి అప్లై చేస్తే మంచి స్కోప్ ఉంటుంది. 4 ఇయర్స్ ఉంది. మీరు 2 ఇయర్స్ గట్టిగా కష్టపడితే జాబ్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా? ఇంకొకటి లాంగ్వేజ్ వీడియోలు పోస్ట్ చేయక్క అని ప్రతి వీడియో కింద కామెంట్స్ పెడతా ఉన్నారు. మీరొక్కటి అర్థం చేసుకోండి. నాకున్న టైమింగ్స్ వల్ల నేను ఒక్కొక్కసారి పోస్ట్ చేయలేను. ఫ్రీ టైమ్ దొరికితేనే పోస్ట్ చేయగలుగుతున్నాను. కాకపోతే మీకింకా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మెటీరియల్స్ ఇచ్చేసాను. స్టడీ ప్లాన్ చెప్పాను. మీ అంతట మీరు కూర్చొని చదవండి. మీకు హిరాగానా, కథకానా వచ్చి కాంజీ గూడా వస్తే డెఫినెట్‌లీ మీ అంతట మీరే చదువుకోవాలి. సెల్ఫ్ స్టడీ చాలా ఇంపార్టెంట్. నేను గూడా పోస్ట్ చేస్తాను. కానీ కొంచెం టైం పడుతుంది. అంతవరకు లేదక్క నాకు డిసెంబర్‌లో ఎగ్జామ్ ఉంది అని అంటే గనక నిహోంగోల్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానెల్ ఉంటుంది. తను ఫిలిపినో అమ్మాయి. ఇంగ్లీష్‌లో చాలా డీటెయిల్డ్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఒకసారి తన ఛానెల్‌ని రిఫర్ చేయండి. నేను చదువుకునేటప్పుడు
అప్పుడు కూడా ఆవిడ వీడియోస్ చూసే నేను నేర్చుకొని చదివి పాస్ అయ్యాను. సో మీరు కూడా ఆ పని చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి. కొంచెం టైం అయితే పడుతుంది. సో వీడియోస్ వచ్చేంత వరకు ఎదురు చూడండి. ఇంతేనండి, నాకు మోస్ట్లీ వచ్చే కమెంట్స్ అన్నీ ఇవే. ఎక్కువ జాబ్స్ గురించి, కల్చర్ గురించి, ట్రావెల్ గురించి. ఇంకొకటి, చాలా మంది ఇక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంటారు. ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ మరి ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అని అడుగుతారు. దీనికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేస్తాను నేను. కొంచెం ఓపిక పట్టండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాటికి సంబంధించి ఈ వీడియోని మీరు క్లియర్‌గా చూసి అన్నీ నేను పెట్టిన సోర్సెస్ అన్నిటిని రీసెర్చ్ చేసి, ఓపెన్ చేసి, చెక్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి. వీటిని చూసి మళ్ళీ దీని నుంచి నేను ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు అడిగిన క్వెషన్స్ నాకు ఇవే వస్తాయి. సో చెక్ చేయండి అన్నిటిని. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.